ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం, దేశాన్ని రాజుల కాలానికి తీసుకెళ్లే ప్రయత్నం, కార్మికుల హక్కులను హరించే కుట్ర, పంచాయతీ రాష్ట్రాల అధికారాల కేంద్రీకరణ, విబిజీ రామ్జీ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి. శ్రీ రాహుల్ గాంధీ గారు, లోక్సభ ప్రతిపక్ష నేత. ఓయూలో విద్యార్థులకు పురుగుల టిఫిన్. దుమ్దుబి హాస్టల్లో ఉదయం అల్పాహారంలో పురుగులు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. నాకెందుకు వండిస్తారు? గిన్నెలు అండలు కావాలంటే వండిస్తారు, అండలు కావాలంటే వండిస్తారు. చెప్తారో చెప్పాలి ఇక. అట్లే ఫోటో కొట్టాలి. ఇప్పుడు మీరు రూల్స్ మాట్లాడితే మేము అన్ని రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది. మేము ఇన్ని రోజులు మాట్లాడకుండా సైలెంట్ కూర్చున్నాం. మీరు కోఆపరేట్ చేస్తే మేము కోఆపరేట్ చేస్తాం. మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే మేము కూడా అట్లే మాట్లాడుతుంది. గ్యాంగ్స్టర్ నయ్యూం కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ, 10 మందిపై అభియోగాలు నమోదు చేసిన ఈడీ. నయ్యూంకు చెందిన 91 ఆస్తులను గుర్తించి ఫ్రీజ్ చేసిన ఈడీ. పలు ఆస్తులను నయ్యూం బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తింపు. నయ్యూంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపైన ఆస్తులు గుర్తింపు. మేడారం అభివృద్ధి ప్రజాప్రభుత్వంలో ఊహించని విధంగా జరిగింది. ప్రతిదీ భక్తులకు ఎంతో సౌకర్యంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ అడుగు పెట్టగానే ఆ తల్లి సాక్షాత్కరించినట్టుగా అనిపించింది. ఇంతటి అద్భుతమైన ఏర్పాట్ల మధ్య తల్లులని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. రూపాయి 1,126.9 కోట్లకు పెరిగిన హెరిటేజ్ ఆదాయం. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇదే కాలానికి నమోదైన రూపాయి 1,42.26 కోట్ల రెవెన్యూతో పోలిస్తే 8.9% వృద్ధి నమోదైంది. కర్ణాటకలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. శివమొగ్గ జిల్లా హోసరనగర్ నుంచి బెంగళూరు వెళ్తున్న శ్రీ అన్నపూర్ణేశ్వరి ట్రావెల్స్ నాన్-ఏసీ స్లీపర్ బస్సులో నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. క్యాబిన్లో పొగ రావడాన్ని గమనించి డ్రైవర్ అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది నాన్-ఏసీ బస్సు కావడంతో ప్రయాణికులు కిటికీల నుండి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్తో సహా 6గురికి గాయాలయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఓ కొత్త జంట ఫోటో షూట్ చేయడం వివాదానికి దారి తీసింది. గొల్ల మండపం నుండి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఆ జంట వివిధ భంగిమల్లో ఫోటోలు దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఫోటో షూట్లు, రీల్స్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి చర్యలపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా కత్తిపూడి హైవేపై ఢీకొట్టుకున్న 2 కంటైనర్ లారీలు. 2 లారీలు ఢీకొనడంతో ఇంజన్ నుంచి చెలరేగిన మంటలు. మంటల్లో కాలిపోయిన 2 కంటైనర్ లారీలు, కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ సజీవ దహనం. సురక్షితంగా బయటపడ్డ లారీ డ్రైవర్లు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. స్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు పురస్కరించుకొని సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియోను పంచుకున్నారు. అమ్మా, నీ ఆశీర్వాదమే నా బలం, పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆయన తన ప్రేమను చాటుకున్నారు. మేడారం జాతరలో అద్దె గొడవ చినికి గాలివానాల మారి ఉద్రిక్తతకు దారి తీసింది. మహబూబాబాద్ కు చెందిన భక్తులకు రెడ్డిగూడెంలోని ఓ ఇంటి యజమానికి మధ్య కిరాయి డబ్బుల విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో 2 ఆటోలు, ఒక బైక్ ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భక్తులపై లాఠీ చార్జ్ చేసి చెల్లాచెదురు చేశారు. ఘర్షణకు దిగిన వారిని పరిగెత్తించి కొట్టడంతో జాతరలో కాసేపు భయాందోళనలు నెలకొన్నాయి.
దొంగలు